అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడచెను, పునాదుల గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నాకును నీకును మధ్య, ఆదాము అవ్వకు మధ్య చెరిపిన దుష్ట సాంగత్యం, దుష్టుడు, అపవాది, సర్పం యుక్తి గలదై ఉండెను. ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములు తినవచ్చును, అయితే తోట మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, తినుమును నిశ్చయముగా చచ్చెదు అని దేవుడు చెప్పాడు. కానీ ఈ మధ్యలో వచ్చిన మట్టితో చేయబడిన ఆదాము కాదు గాని, ఇదిగో ప్రక్కటెముక మట్టి కంటే గట్టి, మట్టి కరిగిపోతుంది,
గట్టిది ఎముక. తోట మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినకూడదు, తినుదినమున నిశ్చయంగా చచ్చదు. అలాగైతే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులలో నుండి తీయబడదు. ఎక్కడి నుంచి తీశాడు? మధ్యలో నుంచి. తలలో నుండి తీయలేదు, పాదములలో నుండి తీయలేదు, మధ్యలో నుండి తీశాడు. ఈ మధ్య ఇది మంచి చెడు. కనుక అబ్రహాము విశ్వాసంతో తండ్రి ఇంటిని మరచెను, కానీ అవిశ్వాసి అవ్వ భర్తను విడిచిపెట్టి బజారులో పడి, అదిగో సర్పం యుక్తి గలదై ఉన్న దానితో సాంగత్యం. వెళ్ళంగల్లే ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేన్ని నేను తినకూడదని దేవుడు చెప్పినప్పుడు ఈ తోటలో ఉన్నవన్నీ నిర్భయంతరంగా తినవచ్చును. అయితే తోట మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదని ముట్టకూడదని దేవుడు చెప్పాడు. తింటే చస్తారు అని చెప్పాడు నా అన్న. ముట్టకూడదనియో తినకూడదనియో ముట్టకూడదని దేవుడు చెప్పాను అన్నప్పుడు, లేదు మీరు తినుమున నిశ్చయంగా మీ కన్నులో తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను తెలుసుకున్న వారై, ఎరిగిన వారై, మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉంటారు. అబ్బో దేవతలంటే ఏమో అనుకొని వెంటనే గబగబా ఆ పళ్ళు, యాపిల్ పళ్ళు తీసుకొని తిని తన భర్తకును ఇచ్చాడు. అయితే ఎక్కడి నుంచి తెచ్చావు ఏందని అడగలేదు, వెంటనే తిన్నాడు. ఆదామా ఎక్కడ ఉన్నావు? నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరునిగా నుంటిని. దేవతలని అబద్ధం చెప్పాడు, కానీ దిగంబరత్వం. కనుక ఈ సమయంలో ఆదాము అవ్వకు మధ్య చెడగొట్టి పడగొట్టినా మేడగట్టినా భయంకరమైన స్థితి. రెండవ వ్యక్తి అబ్రాము, శారై. దేవుడు చెప్పాడు కనుక దేవుడు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. 12వ అధ్యాయంలో పిలిచాడు. పిలిచిన వెంటనే ఇద్దరు బయలుదేరారు. ఇద్దరితో పాటు లోతు కూడా బయలుదేరాడు. దేవుడు చెప్తా వస్తూ ఉన్నాడు. చెప్పిన మాట, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడిని అయిపోవచ్చున్నాను. నా ఇంటి ఆస్తి కర్త ఎలియాజరే కదా. అబ్రాము అదే అన్నాడు. 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో అబ్రాము భార్య అయిన శారై అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరును ఒక ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారై, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు. నా ఇంటి ఆస్తికర్త ఎలియాజరే అవుతాడు కదా, నీవు నాకేమి ఇచ్చిననేమి దేవుని మీద సడుక్కుంటూ ఉన్నారు అబ్రాము, శారై. 17వ అధ్యాయములో 16వ అధ్యాయములో భార్యాభర్తలలో ఇలోక సంబంధమైన చింతన, పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు దేవుడు. నీవు నాకేమి ఇచ్చిననేమి. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, పూర్ణాంగీకారమునకు యోగ్యమైన వాడు. అయోగ్యమైన పనులు, అయోగ్యమైన మాటలు. అలాగైతే మొదటగా ఆదాము అవ్వలు అయోగ్యమైన పనులు, రెండవ అబ్రాము శారై అయోగ్యమైన మాటలు. ఒకటి అయోగ్యమైన పనులు, 2 అయోగ్యమైన మాటలు. ఆమె చెప్పినట్టుగా ఈయన చేశాడు. అలాగైతే ఆత్మానుసారమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము లేదు గాని శరీరానుసారంగా చేసిన తప్పిదాలకు ఎంతగా ఏడుస్తున్నాడు. కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో ఆశీర్వాదం లేదు, కుటుంబంలో సమాధానం లేదు,
దాదాపు 86 ఏండ్ల వాడుగా ఉన్న అబ్రాం 17వ అధ్యాయంలో ఎంతగా బాధపడ్డాడు, ఎంత నలగొట్టబడ్డాడు. కుటుంబంలో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, అంతా ఎడా పెడా ముఖం. కారణం ఏమిటంటే హాగర్ని ఇవ్వటం, హాగర్తో పోవటం, వచ్చింది తంట. రోజు జుట్లు ముడేసుకోవటమే. ఇంక తెలుసు కదా, జుట్లు వేసుకొని మా సవచ కనుక అంటే నేను చేసుకున్న నా భర్త భార్యవును నా సవితి రోజు జుట్లు ముడేసుకోవటం, లాక్కోవటం, కొట్టుకోవటం, తిట్టుకోవటం, సమాధానం లేదు. కనుక అందుకని దేవుని వాక్యము సామెతల గ్రంథములో గయ్యాళి అయిన భార్యతో కాపురం చేయటం కంటే మిద్ది మీద ఒక మూలన పడి ఉండటం మేలు అని జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథంలో ఆ మాట ఉంది. 17వ అధ్యాయంలో అబ్రాము 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు 86 ఏండ్ల నుండి 99 ఏండ్ల వరకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదు. 75 సంవత్సరాలప్పుడు కనపడి 75 తర్వాత మరి 85, 86, 87 దాకా 86 ఏండ్ల వాడైనప్పుడు ఈ మధ్యలో ఇక లేదు. అప్పటి నుంచి ఇక దేవుని యొక్క మాట లేదు. స్తుతించెదమో నిన్ను నేను మనసారా పాడాల్సిన పాట పోయి సుఖించెదమో నాకు నీవు నీ ఎదలో. సుఖించెదను నాకు నీవు నీ ఎదలో. అందుకనే పొదల ఆదాము ఆయన స్వరం వినినప్పుడు ఎద కాదు, అసలు పొదలోకి పోయాడు. చెట్ల చాటును దాక్కున్నాడు. అంజూరపు ఆకులు కచ్చడంగా చేసుకొని దాచిపెట్టుకున్నాడు దిగంబరత్వాన్ని. ఏకాంబరత్వాన్ని పోగొట్టుకొని దిగంబరత్వాన్ని కలిగి ఉన్నాడు. స్తుతించెదను నిన్ను నేను మనసారా అని పాడుకోవాల్సింది మానిచ్చి సుఖించెదను నిన్ను నేను మనసారా. అదే నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులో నుండి తీయబడిన గనుక నారీ అనబడినని. ఆ పాట తర్వాత ఈ పాట సుఖించెదను నిన్ను నేను మనసారా. స్తుతించడం పోయింది, కృతజ్ఞతా స్తుతి పోయింది. ఇదిగో పనుల్లో చెడ్డ పనులు, మాటలలో చెడ్డ మాటలు. కానీ 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. ఇప్పటి వరకు చేసిన దానికి, నీవు చేసిన దానికి నిందలు పడ్డావు. నువ్వు ఒకవేళ చేయకుండుంటే నిన్ను అన్యాయంగా ఎవరు అనలా. నువ్వు చేసిన దానిక ఆడ అబ్రామా లోకం కాకులు కదా. అబ్రామా అది శారా భార్య కదా. శారా చెప్పిందని ఆఖరితో పోయాడంట పిల్లలుగా అందామని. ఎంత దౌర్భాగ్యమో. లోకం కాకులు కావు 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 కావు. ఈ కాకుల దెబ్బకి తల్లడిల్లిపోతున్నాడు. మరి ఇలాంటి దుస్థితిలో, ఇలాంటి పరిస్థితుల్లో యెహోవా అతనికి ప్రత్యక్షమై బాధలో ఉన్నప్పుడే, బరువుతో ఉన్నప్పుడే దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఇశ్రాయేలీయులు ఇదిగో ఐగుప్తు దాసత్వంలో బరువులతో చాలా భయంకరమైన బాధలతో ఉన్నప్పుడు వారు ఏం చేశారంట? దేవునికి మొర్ర పెట్టారు.
ఈ పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షం అవడానికి కారణం దేవుని సన్నిధిలో గడిపాడు. ఎవరు? అబ్రాహాం 99 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును. నంబర్ 1, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య, ఇప్పటి వరకు మధ్య అవ్వ, శారయి, హాగరు మధ్య, తోట మధ్య మంచి చెడు, అవ్వ, శారయి, హాగరు, నాకును నీకును మధ్య. ఇప్పుడు మనిద్దరికి మధ్య దేవుడైన యెహోవా, అబ్రాహాము, వారిద్దరి మధ్య ఏముందంట? మధ్యలో ఒక దేవునికి మనుషులకును మధ్య వర్తి ఒక్కడే. దేవుడొక్కడే, దేవునికి మనుషులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తేసను నరుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, దేవుని వాక్యాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి. మధ్య గోడ ఏమిటి? మధ్య గోడ ద్వేషం. ఆదాము అవ్వకి మధ్య ద్వేషం వచ్చింది. వారు ఒకరికొకరు దూషణ మాటలు. శారాయి, అబ్రాము, వారిద్దరి మధ్య ఏముంది అంట? ద్వేషము, దూషణ మాటలు. అలాగైతే ఈ మధ్య గోడ అనగా దూషణ మాటలు, దౌర్భాగ్యమైన పనులు, దూషణ మాటలు. నీవు నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడు పోవుచున్నానే. ఇచ్చిన ఆయనకి కృతజ్ఞత చెల్లించడం ఉందా? లేదు. స్తుతించడం ఉందా? లేదు. స్తుతించడం కాకుండా సుఖించటం. సుఖ దుఃఖములు. సుఖపడేవాడు దుఃఖపడాల్సిందే. స్తుతించేవాడు నిరంతరము స్తుతిస్తానే ఉంటాడు. ఆయన దేవుని ఆరాధిస్తా ఉంటాడు. ఈ సమయంలో ఆయన మన సమాధానమై ఉండి, అవును 17వ అధ్యాయం 2వ వచనంలో, నాకును నీకును మధ్య నిబంధన. నోహుతో దేవుడు చెప్పాడు, నిబంధనకు గుర్తు మేఘములో నా ధనుస్సు. దాన్ని పట్టుకొని ఇంద్రధనుస్సు. భగవద్గీతలో ఇంద్రధనుస్సు అని, నా ధనుస్సు. ఇంద్రుడు కాదు, చంద్రుడు కాదు. ఇంద్రుడు వల్ల పని కాదు, చంద్రుడు వల్ల పని కాదు. ఒక్క దేవుడే. దేవుడే. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తేసను నరుడు. కాబట్టి 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 11వ వచనం, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన వారు, సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. అవును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా, అన్యులుగా, పరదేశులుగా, ఇంకా వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారు,
లోకమందు దేవుడు లేని వారైంది క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనిడి. క్రీస్తుకు మీరు దూరస్తులై ఉంటిరని జ్ఞాపకం చేసుకోండి. అలాగైతే నెంబర్ 1 గుర్తు, నిబంధన గుర్తు. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి, అలాగైతే 1, 2 నోవాహు నా నిబంధన అన్నాడు అబ్రాముతో. హాము కాదు, అబ్రాముతో నా నిబంధన అంటున్నాడు. నూతన నిబంధనలో ఈ నా రక్తం వలన క్రొత్త నిబంధన. అందముగను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు. తన శరీరమందు కొట్టివేయుట చేత, తన శరీరమందు మధ్య గోడను కొట్టివేయుట చేత. ఎవరు కొట్టివేసింది అనగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతున్న మాటలు ఏమిటి? క్షమించాలా? 3వ అధ్యాయము 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. మధ్యవర్తి మధ్య గోడను పడగొట్టాడు. ఎలాగంట? శరీరమందు సున్నతి కాదు, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, పాపము కడిగావులే, విషము విరిచావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. వ్యాక్సిన్, సర్పము వ్యాక్సినేసి సర్ప సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. అలాగైతే దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేరని మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మనం ఉభయులను ఏకం చేశాం. నేను పడగొడతా, నేను చెడగొడతా, నేను మేడగడతా అనుకున్న వాళ్ళు ఎవరు భూమి మీద శాశ్వతంగా లేరు. నేను పడగొడతా, నేను చెడగొడతా, నేను మేడగడతా. కుప్పకూలిపోతున్నాయి మేడలు మిద్దెలు మేలైన సరుకులు. పరదేశులామో ప్రియులారా మన పురమిదిగా దేపుడు. పాటలు పాడేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు. కరోనా వస్తే తీసుకెళ్ళటమే కార్మికులు, ఆడ తగలేయటమో లేకపోతే మట్టిలో పూడ్చిపెట్టం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించు, ఈ ప్రత్యేకమైన సమయం నాకును మీకును మధ్య గోడను మధ్యవర్తి చేత పడగొట్టి రక్తము, యేసు రక్తం
యేసు రక్తము మన పాపములు కడుగును. మన పాపములు మనం ఒప్పుకునే నీడలా నమ్మదగిన వాడు నీతిమంతుడు, సమస్త దుర్నీతులని మనలను పవిత్రులుగా చేయి. నాకును నీకును మధ్య నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అత్యధికమైన ఆశీర్వాదం మధ్యలో ఉన్న యేసు మధ్యవర్తి, మధ్య గోడను పడగొట్టి మేడగట్టుకున్న అవన్నీ పడిపోతున్నాయి, పగిలిపోతున్నాయి. ఈ ప్రశస్తమైన సమయంలో జీవితం పగిలిపోయిందా? శ్రమానుభవముకే పుట్టుచుందురు నరుల కాలమిట, యుద్ధ కాలమట, శ్రమానుభవముకై పుట్టుచుందురట. మంచి పోరునే పోరాడు, కాపాడుకొని విశ్వాసం. మంచి పోరు ఈ ఉదయకాల సమయంలో సవినయంగా మనం చేస్తున్నాను. చక్కగా ఊపిరి అందకపోతే సెల్లో వాక్యం వినబడుతుంది చూడు, నీకు ఊపిరి అందుతుంది. ఈ మాటలు వింటే నీ ఊపిరి, నీ ఆక్సిజన్ నీకు తిరిగి ఊపిరి వస్తాయి. షాకిరి ఆదామా, ముకిరి ఆదామా, జ్ఞాపకం చేసుకో. మట్టి ఆదామా, ఒక్కసారి మరణానికి పోక ముందు శరణం అనే శ్రీ యేసును అనుకో. ఒక్క ఐడియాతో నీ జీవితంగా మారిపోతుంది. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. ఇస్సాకు విధేయుడై బలియాగా మాయను, వాగ్దానాన్ని బట్టి మృతుడై లేచెను. ఇస్సాకుకు చాలిన దేవుడా నీవేనయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఇస్సాకు విధేయుడై బలియాగమాయను, వాగ్దానం బట్టి మృతుడై తిరిగి లేచింది. అలాగైతే ఆ ఇస్సాకు తప్పించబడి, ఇస్సాకు అనగా నవ్వు, ఇదిగో కడపటి ఇస్సాకు మన ప్రభువైన యేసు క్రీస్తు రక్షణ ఆనందం, అత్యానంద భరితులై ఆయన్ని స్తుతించెదను. తూర్పు దేశపు జ్ఞాలు బంగారు సాబ్రాణి బోళము కనుక తీసుకొని వచ్చి తెలుపబడెను నీ ఘన విజయం. కనుక ఈ సమయంలో ఆయన్ని పూజిస్తా వస్తున్నారు, ప్రేమిస్తా వస్తున్నారు, ఆయనకి సమీపస్తులై ఉంటున్నారు. నాకును నీకు మధ్య ఒక ఒడంబడిక, మధ్య ఎవరు కలుపుతారంట? మధ్యవర్తి అంటే ఆయనే నిబంధన పురుషుడు, మన కొరకై నియమించిన నిబంధన పురుషుడు. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకమందున తండ్రి, నిబంధన, క్రొత్త నిబంధన, నా రక్తం వలన క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయమని అనగా ప్రార్థన చేయమంటున్నారు. పాపి ప్రార్థన చేయడం ద్వారా రక్షింపబడుతున్నాడు. భయంకరమైన రోగము నుండి నిరోధించబడి యేసు ప్రభు కాపాడుతున్నాడు. ఇదిగో మధ్య పడగొట్టిన ద్వేషాన్ని మధ్యవర్తి చేత సమాధానపరిచిన